హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. ప్రేమ ఎంత పనైనా చేస్తుంది. ప్రేమ గుడ్డిది అని కూడా అంటారు. దానికి వయసుతో కానీ కుల మతాలతో కానీ సంబంధం లేదు. ఆస్తులతో అంతకన్నా పని లేదు. ఎన్నో సినిమాల్లో ప్రేమను ఎంతో గొప్పగా చూపించారు. అయితే రియల్ లైఫ్లో ప్రేమ వ్యవహారాలు అంత ఈజీ కాదు. అందుకు నిదర్శనమే కేరళలో జరిగిన ఈ ఘటన. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉండే జార్జ్ అప్పుకుట్టన్ అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. జార్జ్ వయసు 22 సంవత్సరాలు కాగా అతని ప్రేయస్ వయసు మాత్రం 17 ఏళ్లే. ఇద్దరి కులమతాలు వేరు కావడంతో పెద్దవాళ్ళు అంగీకరించిన పరిస్థితి ఆ ఇద్దరు ప్రేమికులు భావించారు. పెద్దవాళ్ళు కూడా అంగీకరించరని ఆ ఇద్దరు ప్రేమికులు భావించారు. తన ప్రియురాలను తీసుకుని సమీపంలోని అడవిలోకి పారిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసులకి కంప్లైంట్ చేశారు. ఇక అడవిలోకి వెళ్ళిపోయిన జార్జ్ అతని ప్రేయసి అక్కడే ఉన్న గుహలో కాపురం పెట్టారు. పగలంతా అడవిలో తిరుగుతూ ఆహారం సంపాదించుకునేవారు. అడవి చెట్ల కాయలు తింటూ అక్కడి సెలయేళ్లలో నీటిని తాగుతూ బతకడం జరిగింది. అప్పుడప్పుడు కొబ్బరికాయలు ఇద్దరికి ఆహారంగా కూడా మారాయి. ఈ లోపు పోలీసులు జార్జ్ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఇలావీజు పూంచి అనే ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించడం కూడా జరిగింది. కానీ వాళ్ళు అడవిలో జీవిస్తున్నారని మాత్రం తెలుసుకోలేకపోయారు. అయితే ఎప్పుడూ పండ్లు తిని తిని విసిగెత్తిపోయానని తన ప్రేయస్ చెప్పడంతో ఆమె కోసం ఏదైనా బయట నుంచి ఆహారం తీసుకురావాలని జార్జ్ డిసైడ్ అయ్యాడు. అందుకోసం అడవిలో కాయలు కోసుకుని వాటిని అమ్మి ఆ డబ్బుతో ఏదైనా ఫుడ్ కొనుక్కు రావాలని అనుకున్నాడు. అనుకున్నట్టుగానే చేయాలి కదా మరి. సో అడవిలోని ఫలాలు తీసుకుని అడవి నుంచి బయటికి రాగానే అక్కడే కాపు కాసిన పోలీసులు అతన్ని వెంటనే పట్టుకున్నారు. మొదట పోలీసుల్ని చూసి జార్జ్ పారిపోయేందుకు కూడా ప్రయత్నించాడు. కానిస్టేబుల్ అతన్ని వెంటాడి మరీ పట్టుకున్నారు. ఆ తర్వాత అతని ప్రేయస్ని కూడా అడవి నుంచి బయటికి తీసుకువచ్చారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం కూడా జరిగింది. అయితే జార్జ్ పై అప్పటికే రౌడీ షీట్తో పాటు ఓ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యవహారంలో ఫోక్సో చట్టం కింద కూడా కేసు ఉన్నట్టు తెలుసుకున్నారు. అయితే ఇక అతని ప్రేయస్ వ్యవహారం ఆసక్తికరమని తిరిగిందండి. ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లలేదని తల్లిదండ్రులు చెప్పడంతో ఆ అమ్మాయిని బాలికల సంరక్షణ కేంద్రానికి కూడా తరలించడం జరిగింది. సో ఇదండి మనోడి ప్రేమ కదా. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.